నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు బాబు గారికి సంబంధించి. అంటే ఆయనకి విలువలు సిద్ధాంతాలు లేవు అంటూ ఒకప్పుడు బీజేపీని తిట్టి మళ్ళీ ఇప్పుడు బీజేపీని పొగుడుతున్నారంటూ కొన్ని సందర్భాల్లో ఆయన రంగులు మారుస్తూ ఉంటారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు బ్లూ మీడియా అంతా కూడా ఈ కామెంట్స్ని హైలైట్ చేస్తూ ఉంది. అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లౌకికవాద, నిజంగానే రంగులు మార్చే ఊసరవిల్ల? అసలు ఆయన కామెంట్స్ని ఎలా చూడాలి, అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సీనియర్ జర్నలిస్ట్ అన్న మాటలు ఈ రోజు మనం ఎలా చూడాలి? ఎందుకంటే రంగులు మార్చే ఊసరవెల్లి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆయన రంగులు మార్చే ఊసరవిల్ల? సీనియర్ పాత్రికేయులుగా రాజ్దీప్ సర్దేశాయ్ 30-40 ఏళ్లుగా ఆయన ఉన్నారు. ఇది క్రికెటర్ కావాల్సినాడు. అవును, ఆయన రంజీ కూడా ఆడాడు. ఇక ఇప్పుడు జర్నలిజంలో క్రికెట్ ఆడుతున్నాడా? క్రికెట్ ఆడాల్సినాడు. జర్నలిజంలోకి వస్తే ఇలాగే ఉంటుందా? అంటే చంద్రబాబు కొత్త ఏమీ కాదుగా. ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ వారం రోజుల క్రితం ఏమన్నాడు? సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా అన్నాడు. చంద్రబాబును ఉద్దేశించి జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం మోడీ తర్వాత అత్యంత బలమైన నేత చంద్రబాబు అన్నాడు. అంటే గతంలో కూడా చంద్రబాబుని అనేక సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ చేశారు. చాలా మందితో ఆయన ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ నీకు తెలియని చంద్రబాబు, వాళ్ళ చంద్రబాబులో నువ్వు గతంలో లేని కొత్త కోణం ఏం చూసావు? అంటే తనంతట తను ఈ మాటలు మాట్లాడారా? ఈ వ్యాఖ్యలు చేశారా? ఎవరన్నా చెబితే చేశారా? స్విచ్ నొక్కింది ఎవరు? బల్బ్ వెలిగింది రాజ్దీప్ సర్దేశాయ్ దగ్గర. బల్బ్ ఇక్కడే వెలిగింది, కానీ ఆ బల్బ్ స్విచ్ ఎవరు నొక్కారు? ఇప్పుడు ఇవాళ జగన్దీప్ సర్దేశాయ్ అయిపోయాడా? ఎందుకంటే గతం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు. రాజ్దీప్ సర్దేశాయ్ ఎవరో బీజేపీ స్పోక్స్ పర్సన్ మీద కూడా ఇట్లాగే మాట్లాడితే అది అసలు రాజద్రోహం కేసు దాకా వెళ్ళిన పరిస్థితి. ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ అటు ప్రింట్ మీడియాలో ఒక 8 ఏళ్ళు ఉన్నారు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. అంటే ఎన్డీటీవీ కావచ్చు, సిఎన్ఎన్ ఇవన్నీ చేశారు కదా, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా. అంత సుదీర్ఘ జర్నలిజం చరిత్ర ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు ఏమన్నారు? ఈరోజు మాట్లాడుతూ అవకాశవాద లౌకికవాది చంద్రబాబు అన్నారు. ట్రికీ కేస్ స్టడీ అంటాడు. ఇప్పుడు చంద్రబాబు లౌకికవాదంలోనే నీకు అవకాశవాదం కనపడిందా? దేశంలో ఇంకే నాయకుడిలో కనపడలేదా? వై హీ టార్గెటింగ్ చంద్రబాబు, ఎస్పెషల్లీ ఏపీ సీఎం? ఇది చర్చ. దీని వెనక అంతరార్థం ఏంటి? హిడెన్ అజెండా ఏంటి? ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయం చంద్రబాబు ఇవాళది కాదు. ఆయన 78లోనే శాసనసభ్యుడిగా ఇంత సుదీర్ఘ రాజకీయవేత్త, స్టాల్వాట్. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, భారతదేశ రాజకీయాల్లో అటు నేషనల్ ఫ్రంట్, విపి సింగ్ ప్రధానిగా, తర్వాత యునైటెడ్ ఫ్రంట్, ఇటు దేవేగౌడ లేకపోతే ఐకే గుజరాల్ వీళ్ళు ప్రధానులుగా, లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ 1 వాజ్పేయి ప్రధానిగా, నెక్స్ట్ ఎన్డీఏ 2 మోడీ ప్రధానిగా, ఇప్పుడు మోడీ 3.0 ప్రధానిగా. అంటే ఇంతమంది ప్రధానులు, ఇంతమంది రాష్ట్రపతులు, వీళ్ళ ఎంపికలో చంద్రబాబు యొక్క క్రియాశీల భూమిక, ఇన్ని తెలిసిన రాజ్దీప్ సర్దేశాయ్ ఇవాళ ఈ అసందర్భ ఎలా చూడాలి? దీన్ని ప్రలాపనలుగా చూడాలా? ఏముంది దీనికి సందర్భం? ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం అయ్యాయి. ఈ సంవత్సర కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మాట్లాడండి. అక్కడ ప్రధాని మోడీ పనితీరు, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి గురించి మీరు మాట్లాడాలి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సరం? అదే ఆయన 4.0 సక్సెస్ఫుల్లా అటువైపు నడుస్తోందా లేదా? విజన్ 2047 అన్నారు, స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. వాటిల్లో పాలసీ పరంగా మీరు విమర్శలు చేయండి, దానిలో ఉన్న లోపాలను ఎత్తి చూపండి, సరైన దిశానిర్దేశం చెయ్యండి. మీ సూచనలు, మీ సలహాలు ఇవాళ ఏంటి మంచికి దోహదపడాలి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలు వక్ఫ్ బిల్కి మద్దతు ఇచ్చారంటారు. ఇప్పుడు వక్ఫ్ బిల్కి మద్దతు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా గోడ మీద పిల్లిలాగా లేడనా? లోక్సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా. ఎవరిది అవకాశవాద లౌకికవాదం? తను తీసుకున్న స్టాండ్కి కట్టుబడి ఇవాళ చంద్రబాబు 2 సభల్లో దాన్ని ఆమోదించేలా చేశారు, మద్దతు పలికారు. ఆయనది అవకాశవాదం ఎలా అవుతుంది? ఆయన ఎన్డీఏలో ఎన్నికలకు ముందే భాగస్వామి, ఎన్నికల తర్వాత పొత్తు కాదు కదా. వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఏది బీజేపీ మంత్రివర్గంలో ఆయన భాగస్వామి. తెలుగుదేశం మంత్రులు ఉన్నారు అక్కడ. గుంటూరు ఎంపీ పెమ్మసాని, లేదు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు తను ఆ ఎన్డీఏలో భాగస్వామిగా ఆ పార్టీ వక్ఫ్ బిల్ మద్దతు ఇవ్వడమే కాదు, కొన్ని సవరణలు ప్రతిపాదించింది.
కలెక్టర్కి మొత్తం పవర్స్ అప్పచెప్పటం కాదు, రెవెన్యూ కలెక్టర్ కన్నా ఉన్నత స్థాయి అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీకి దానిలో పవర్స్ రావాలన్నారు. ముస్లిమేతరులకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వకూడదన్నారు. కొన్ని సవరణలు ఒక 5 చేశారు, 4 ఆమోదించారు. అవకాశవాద లౌకికవాదం జగన్మోహన్ రెడ్డిదా, చంద్రబాబుదా? లోక్సభలో వ్యతిరేకించావు, రాజ్యసభలో ఎందుకని విప్ జారీ చేయలేదు? విప్ అతిక్రమించిన వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? పరిమళనత్వాన్ని వ్యతిరేకంగా ఓటేశాడు, జగన్మోహన్ రెడ్డి అతని పైన సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చాడా? ఇప్పుడు ఎవరిది అవకాశవాద లౌకికవాదం అని అడుగుతున్నాం మనం. రాజ్దీప్ సర్దేశాయని, మమతా బెనర్జీది కాదా, కేసీఆర్ది కాదా? ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ఆయన ఏంటి సౌత్ టు నార్త్ జోడో యాత్ర పెట్టుకున్నాడు. నీకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడక బాగా సక్సెస్ అయింది. 2 రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచారు, 2 ముఖ్యమంత్రులు వచ్చారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, తెలంగాణలో రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రాహుల్ ఏం చేశాడు, మరో జోడో యాత్ర తీసుకున్నాడు, న్యాయ జోడో అన్నారు. మణిపూర్ నుంచి ఇటు ముంబైకి పెట్టుకున్నారు, అంటే ఈస్ట్ టు వెస్ట్. పశ్చిమ బెంగాల్లో ఆ యాత్ర ప్రవేశించేటప్పటికీ మమతా బెనర్జీ ఎదురు తిరిగింది. నన్ను అడగకుండా నా రాష్ట్రంలోకి వస్తావేంటి, నాకు ఫోన్ కూడా చేయలేదని పాల్గొనలేదు. ఆ రోజు రాజ్దీప్ సర్దేశాయ్ ఎందుకు మాట్లాడలేదు? నిజంగా ఆ రోజు మమతా బెనర్జీ ఆయనతో పాటు కలిసి నడిచుంటే తీర్పు ఇంకో రకంగా ఉండేది. వాళ్ళ మోడీ ఈ స్థాయిలో మరి బలం వచ్చేది కాదు. ఆ రోజు మమతా బెనర్జీ ఆ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు అవకాశవాద లౌకికవాది మమతా బెనర్జీ అని ఎందుకని అనలా? ఇప్పుడు స్టాలిన్ నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టాడు తమిళనాడులో, మనం ఏది ఇండియా కూటమి మీటింగ్. 7 ముఖ్యమంత్రులు వచ్చారు, 14 పార్టీలు పాల్గొన్నాయి. సౌత్ కి అన్యాయం జరుగుతోంది, నియోజకవర్గాల పునర్విభజన, మేము జనాభా నియంత్రించాము, దీనివల్ల మేము అవకాశాలు కోల్పోతాం, ఉత్తరప్రదేశ్ లో వాటిల్లో సీట్లు పెరుగుతాయి, మాకు తగ్గుతాయి అంటూ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్కి వెళ్ళా. అంటే అతను అటు ఎన్డీఏలోనూ లేడు, ఇటు ఇండియా కూటమిలోనూ లేడు. ప్రధానికో లేఖ రాశాడు, స్టాలిన్ కో లేఖ రాశాడు, చేయి దులుపుకున్నాడు. ఏమంటారు దాన్ని? అవకాశవాద రాజకీయం కాదా? అంటే రాజ్దీప్ సర్దేశాయ్ చంద్రబాబుని టార్గెట్ చేయటంలో వెనక హిడెన్ ఎజెండా ఏంటి? ఇప్పుడు నిజంగా మీరు బ్లేమ్ చేయాలంటే, మీరు మాట్లాడాలంటే ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎలా ఉంది, కేంద్రం నిధులు ఎలా వస్తున్నాయి, తెచ్చుకోగలుగుతున్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి 33 మంది ఎంపీలతో 5 ఏళ్లలో కేంద్రం నుంచి సాధించని నిధులు ఇవాళ చంద్రబాబు 10 నెలల్లో 21 మంది ఎంపీలతో సాధిస్తున్నాడు. తొలి బడ్జెట్లోనే నీకు 60,000 కోట్లు తెచ్చుకోగలిగాడు. పోలవరానికి 12,500 కోట్లు, లేదా అమరావతికి దగ్గర 15,000 కోట్లు బడ్జెట్లో. రేపతో ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తాడంట అమరావతి 2.0. ఏంటి మొత్తం 1,00,000 కోట్ల విలువైన వర్కులు. నీకు పోలవరం ముమ్మరంగా సాగుతోంది, అమరావతి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. 13,500 కోట్లు తెచ్చారు దీనికి, విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు బ్రహ్మాండంగా మళ్ళీ లాభాల బాట పట్టించే పరిస్థితి. అంటే ఈ 4.0 చంద్రబాబు ఇవాళ మరి ఇంత సక్సెస్ఫుల్గా నిధులు తెచ్చుకుంటాం, పనులు స్పీడ్ చేయటం, ఆంధ్రప్రదేశ్ మళ్ళా స్వర్ణాంధ్ర వైపు వెళ్తుంటే రాజ్దీప్ సర్దేశాయ్ కామెంట్స్ని ఎలా చూడాలా? దాన్నేమో మీరు ఇందాక అన్నారు, నీలి మీడియా, కూలి మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియా చిలవల పలవలుగా ఎత్తుతుంటే ఇక మనం ఏమంటాం? రాజ్దీప్ సర్దేశాయ్ అని ఎలా అంటాం? జగదీప్ సర్దేశాయ్గా మారిన పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.